హాయ్ హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎన్నో పోషక విలువలు కలిగిన జొన్నలతో 7 days సిరీస్ చేస్తున్నాం కదా. అందులో డే 3 భాగంగా జొన్న కిచడి. ఇది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినేస్తారు. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఇందుకు కావాల్సినవి 1 టమాటో, 1 క్యారెట్, 4 చిల్లీస్, 1 ఆనియన్, 1 పొటాటో, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అండ్ అల్లం వెల్లుల్లి కూడా ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. 7 hours సోక్ చేసుకున్న 1 cup జొన్నను తీసుకోవాలి. దీనికి 1/2 cup పెసరపప్పు మినిమము 15 minutes సోక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ప్యాన్ తీసుకొని 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేసుకొని తర్వాత అవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను ఆయిల్ యూస్ చేస్తున్నాను, మీకు ఇష్టమైతే గీ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్లో నేను కొంచెం సాల్ట్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే వెజ్జెస్ తొందరగా కుక్ అవుతాయి. ఇలా సాల్ట్ మనం వేస్తున్నట్లయితే ఇంకా లిడ్ పెట్టేసుకుంటే 2-3 minutesకి మంచిగా వెజ్జెస్ అనేవి కుక్ అవుతాయి. ఇలా అయిన తర్వాత ఒకసారి కలిపి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న జొన్నలను పెసరపప్పులను వేసి ఒకసారి పెట్టేయాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ పుదీనా కూడా ఒకసారి అలా వేసి తర్వాత మనం దీనికి 1 tablespoon జీలకర్ర అండ్ 1 tablespoon ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను జొన్నలు అండ్ పెసరపప్పు 2 కలిపేసి 1.5 glass తీసుకున్నాను కాబట్టి నేను వాటర్ అనేవి 5 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని కుక్ చేసుకోవటమే. ఒక 30 minutesలో అనేది మనకి రెడీ అయిపోయిద్ది. అంతే అండి, ఎంతో ఈజీ అయిన టేస్టీ జొన్న కిచడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.